ఇగో కర్తాల్ మండల్, నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ బైకుల మీద తిరిగినావు, బస్సులో తిరిగినావు కదా. ఇక్కడ ఆడబిడ్డల పరిస్థితి లావణ్య గారు కంటతడి పెట్టిండ్రు. లావణ్య గౌడ్ గారు 30 గుంటలుంటే 3 ఆడపిల్లలకిచ్చి పెళ్లి చేసిండ్రు. ఇవాళ చేసిన తర్వాత పక్కకే వెంచర్ ఉన్నది 15,000 రూపాయలకు అలా గజం ప్లాట్ పోతున్నది. అదే చూసిండ్రు పిల్లలు ఏదో వాళ్ళు 10 గుంటలు ప్లాట్ రూపంగా ఉంటాయి కదా అనుకుంటే ఇవాళ నువ్వు తీసుకొచ్చి కరెంటు పోల్ ఇక్కడ వెంచర్లు వదిలిపెట్టి పక్కకే వెంచర్లునే దాని పక్కకు వీళ్ళని భూములు ఇవ్వమంటే ఇయ్యనందుకు అలాయించి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు స్తంభాలు వేస్తున్నారు. అది కూడా ఎట్లున్నదంటే ఆడోటి ఉన్నది, ఇటోటి ఉన్నది, ఇటోటి ఉన్నది, అటోటి ఉన్నది. నీకు సోయమని ఉంటే నీ వాళ్ళని ఎవరైనా పంపించుకో, ఇక్కడికి చూపించుకో. ఇక ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే కంటతడి పెట్టి ఏం చెప్తున్నదంటే నా పిల్లలను భర్తలు వద్దు, నీ భూమి వద్దు, నీ బిడ్డ వద్దు అని సంసారాలు తెగ్గొట్టేసే కాడికి పోతున్నావు. నువ్వు మంగళసూత్రాలు ఇచ్చుడేమో దేవుడు ఎరుగు కానీ ఉన్న మంగళసూత్రాలు మాత్రం ఊడబిక్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు నీ వాళ్ళని ఈయనది ఆడ ముంగటున్నది, ఆయనను కూడా ఆ బటర్ఫ్లై రోడ్ అట శేషగిరిరావు ఆయన పేరు, ఆ శేషగిరిరావు అంటాడు ఆంధ్రోన్ కంపెనీ. మీరందరూ ఆంధ్రోలంతా మీరంతా వియ్యం అందుకున్నారు. మీరు పార్ట్నర్షిప్లు ఉన్నాయి మీకు అందరికి. మరి ఇక్కడ నీ పార్ట్నర్షిప్ ఏమో మాకు ఎరకలేదు కానీ ఇగో తన భూమి అడిగితే ఇయ్యనందుకు ఇలా ఆ పోల్లన్నీ మొత్తం ఇల్లీగల్ గా ఒక డైరెక్షన్ లేకుండా ఏదంటే సక్కగా పోతే ఇక్కడ పోయేటి ఆడ 15,000 ఉంటుంది, నువ్వు ఇక్కడ 90 రూపాయలు ఇస్తారా? నాకు అర్థం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం చేస్తుందంతా ఇల్లీగల్. ఇగో మీరు గౌడ సంఘాలు కూడా అన్నలు మీరందరు జర సుడురీకు రాండ్రి. మీ ఈదులు పోతున్నాయి, తాళ్లు పోతున్నాయి, చెట్లు బీకిరు. మరి ఎక్కడికెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకొని చెట్లు బీకినరో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా పున్నం ప్రభాకర్ బైసాబ్ ఏం చేస్తున్నావు చూడు. మరి గౌడ తల్లులు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు, వాళ్ళు సంసారాలు నాశనం అవుతున్నాయని చెప్పి. వీళ్ళ కాంపెన్సేషన్ అసలు ఫస్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాపర్ గా జరగలేదు. ఇది లేదు కాంపెన్సేషన్ అన్నా నువ్వు న్యాయబద్ధంగా ఉన్నదా అంటే అది లేదు. దౌర్జన్యంగా దొంగ ఆర్డర్లతో వచ్చి వీళ్ళ పొలాలల్లా పండించుకునే పొలాలల్లా వచ్చి వీళ్ళు పవర్ పోల్ వేస్తున్నారు, ఇక్కడికి వేస్తున్నారు. ఇది వీళ్ళ సాగుకొచ్చింది. ఇళ్లలో వెలుగులేమో దేవుడికి గాని ఇక్కడ వీళ్ళ బతుకులకు మాత్రం చీకటికి చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు వెంటనే చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నా పిల్లలు నా ఇంటికి రాకుండా మొత్తం లాగా చేసిండు. నా కొడుకులు లేరు, నాకు 3 బిడ్డలు మొత్తం నాకు ఇంటికి నాకు గంజిపోయి కూడా చేసిండు పుణ్యాత్ముడు. విన్నావు కదా ఈ మాటలు. నువ్వు మా బొట్టోళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు బాగా మాట్లాడుతున్నట్టు ఇటు అనుకుంటున్నావు కదా. ఇగో ఇటువంటి బాధలు చూసి వాళ్ళ కన్నీళ్లు చూడలేక నీకేం తెలుసా తెలంగాణ నువ్వు ఉద్యమంలో ఉన్నాను కదా, నీకు తెలియదు. నువ్వు తెలంగాణ గురించి తిరిగినోని కాదు. తెలంగాణ కష్టాలు నీకు సోయలేదు. నీ ఊరికి బాటలు ఉన్న దగ్గరనే కడతాలనే గిట్లున్నది. 30 కిలోమీటర్ దూరం ఉంటది కావచ్చు ఇడికెళ్ళి ఆయన ఊరు. నీ ఊరిలో నీ దగ్గరనే ఈ పరిస్థితి, నీ జిల్లానే ఈ పరిస్థితున్నది. పులిబిడ్డ అని తొడలు కొట్టుకున్నాడు కాదు. ఇక్కడ నిజమైన పుల్లు కన్నా తల్లులో పరిస్థితి ఎట్లున్నదో చూడు నువ్వు ఒక్కసారి. నువ్వు ఎట్లాగూ పులిబిడ్డవు కాదు, మాకు ఎరికే అదంతా, నీ ముచ్చటంతా మాకు ఎరికే గానీ ఇగో వీళ్ళ కన్నీళ్లు మాత్రం అట్లీస్ట్ తుడిసే ప్రయత్నం చేయి. మరోసారి మా బోటోళ్ళం ఇక్కడ రాకుండా చేయాలంటే నువ్వు వీళ్ళ సమస్య పరిష్కారం చేయి. నీ కలెక్టర్ చెప్తాడు నేను ఆర్డర్ ఇయ్యలేదని చెప్పి. ఈడ వచ్చేమో వీళ్ళేమో స్తంభాలు వాస్తున్నారు. అసలు ఎవరి రాజ్యం ఇది? ఈడ మోడీ ఉన్నాడు. ఆడ పోయి ఢిల్లీలో పోయి నిన్ను అన్నావు కదా చూసుకుంటా మోడీ అని చెప్పి. ఈడొచ్చి చూసుకో. ఈడొచ్చి నీ వాళ్ళ భూములల్లా వాళ్ళు వచ్చి స్తంభాలు బాతున్నారు. ప్రైవేట్ కంపెనీ వచ్చి స్తంభాలు బాతున్నారు ఇక్కడ. అవి చూసుకో, సోయి ఉంటే అవి చూసుకో. నీ కరెంటు మంత్రి, పవర్ మంత్రి గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చూడుండ్రి, దీని కథ ఏందో చూడుండ్రి. మీ దగ్గరికి ఇవన్నీ వస్తాయి. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఆర్డర్ ఉన్నది మాకని వీళ్ళు చెప్తున్నారు. అరే బీఆర్ తో మాకేం పని, మీరు తెచ్చుకున్నని. మీరు కాలవడే పేపర్ మీద ఒకటి పెట్టిర్రు. దీనికి ఇది ఏమంటారు కదా, ఎక్కడ దిక్కు దివానా లేని పత్రం ఇది. దిక్కు దివానా లేని పత్రం ఇది. ఇగో ఈ పత్రాలు చూపించి వీళ్ళ భూముల మీద కబ్జాలు చేస్తా ఉన్నారు. ఈ కబ్జాలు బంద్ చేయండి. రియల్ ఎస్టేట్ మాఫియా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడంటే రేవంత్ రెడ్డి రూపంలో ఉంటాడని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ. అంతేనా నేను చెప్పేది? అంతే కదా. ఓ రైతు బుద్ధి తెలిసినోడు ఎవడని ఉంటే ఇటువంటి పని చేస్తారా? మరి వెంచర్ ఓన్ దగ్గరికి చక్కగా రావాల్సిన వెంచర్ ఓన్ దగ్గరికి వెళ్ళి పోతలేదు. మీ భూములకి వెళ్ళి ఓడి ఇక్కడ. ఇది ఎక్కడ అన్యాయం? మీరు వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది రేపు భవిష్యత్తులో పోరాటానికి దారి తీస్తుంది అని మీకు చెప్పదలుచుకున్నాం. అమ్మా మేమున్నాము, మేము కొట్లాడతాం. మీరు కూడా గట్టిగా ఉండాలి. మీరందరూ గట్టిగా ఉంటే మేము కూడా అలా మాట్లాడేటట్టు ఉంటుంది. మా పిల్లల గురించి మేము గట్టిగా మా ప్రాణాలు పోయినా సరే దీన్ని మాత్రం పోరాడతాం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, రైతుల హక్కులని, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు.